వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇది వరకు 2,000 రూపాయలు పొందేటువంటి వారందరికీ కూడా ఈ జూలై నెలలోనే 4,000 రూపాయలు పొందుతున్నారన్నమాట. ఇక ఇప్పటి వరకు 4,000 రూపాయలు ఎవరైతే పొందారో ఇక అటువంటి వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పొందబోతున్నట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఇది వరకు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూశారో వారందరి ఆశ అనేది నెరవేరబోతుందన్నమాట. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఇప్పటి వరకు లేట్ అనేది జరిగిందన్నమాట. ఇక ఇప్పటి నుంచి తెలంగాణలో ఎటువంటి డిలే అనేది ఉండకుండా పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి కొత్త ఆసరా పెన్షన్లు అంటే 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు ఎవరికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయరు, అదేవిధంగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కూడా మొదటిగా మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తారని మొదటిగా హామీ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులను, ఆ మహాలక్ష్మి పథకం డబ్బులను ఇప్పటివరకు అయితే ఇంకానైతే జమ చేయలేదు అన్నమాట. ఇక దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ఎవరెవరికి జమ చేయరు, ఎవరెవరికి జమ చేస్తారు, దీనికి పూర్తి అర్హతలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది లైక్ చేయడం లేదన్నమాట. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక సమాచారం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో 4,000 రూపాయలు, 6,000 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి 44 లక్షల మంది సంఖ్యలోకి మరో 2.5 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను చేర్చుకొని మొత్తం 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో రాబోతున్నటువంటి ఆగస్టు నెలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. ఇక మనకి దాదాపు ఇప్పటివరకే ఆర్థిక శాఖ నుంచి నిధులు అనేది సమకూరుస్తాయా, నిధులు అనేది సెట్ అవుతాయా కావని అయితే వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు అనేది ప్రతి నెల అవసరపడుతుందని తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక దీనిపైనే వివరాలు అన్ని సమాచారాలు తెలుసుకొని త్వరలోనే భారీ అప్డేట్ని అయితే రిలీజ్ చేయనున్నారన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటు అదే రీతిలో ఇటు మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను కూడా మన మహిళల ఖాతాల్లోకి త్వరలోనే అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో మీ ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలంటే నేరుగా తప్పకుండా మీరైతే కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానే అయితే ఉండండి. ఇక ఎవరైతే అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.